దాదాపు 1 గంట 15 నిమిషాల సేపు రామనామ రస గంగలో అజ్ఞానులైనటువంటి మన అందరినీ ఎందుకు ఈ పదం వాడుతున్నానన్నది తర్వాత చెప్తారు. విడివిడి జ్ఞానంతో కొట్టుమిట్టాడుతూ అజ్ఞానంలో అన్నీ నాకు తెలుసు అన్నటువంటి ఒక అహంతో ఈ క్షణం దాకా మనము జీవితాన్ని ముందుకు సాగిస్తున్న తరుణంలో రామనామ రసగంగలో రాముల వారి ఆశీర్వాద మిళితమైనటువంటి రామనామ రసగంగలో మనల్ని అభ్యంగన స్నానం ఆచరింపజేసి తద్వారా పునీతుల్ని చేయించి అయ్యా మీరు అంతఃకరణ శుద్ధితో ఆ శ్రీరామచంద్రుల వారి పాదపద్మములే శరణుగా మీరు మనసులో స్థిరపరచుకోండి. రాముడు తప్ప నాకెవ్వరూ దిక్కులేదు రామా అన్నటువంటి పిలుపుతో మీ ఆపదల నుండి గట్టెక్కండి అన్నటువంటి హితబోధ చేసిన సరస్వతీ పుత్రులు వాగ్దేవి వారసులు శ్రీ 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 హరనాథ రెడ్డి గారి పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. ఇంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని రామదాసు అనడంలో తప్పు లేదనుకుంటాను. రామదాసుతో సమానమైనటువంటి గౌరవ హరినాథ రెడ్డి గారిని ఇంతమందికి పరిచయం చేసి మనలో ఆత్మజ్ఞానాన్ని కలిగింపడానికి కారకులైన మునిరాజా గారి పాదపద్మంలో కూడా నమస్కారం చేసుకుంటున్నాను. దాదాపు మా సమావేశాల్లో గంటన్నర సేపు అన్ని సబ్జెక్టులు మాట్లాడినా పోలీసు శాఖకు సంబంధించిన వారము కాబట్టి ఫోన్లు రావడము డిస్టర్బెన్స్ అవ్వడము ఎక్సెట్రా 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 జరుగుతుంది సార్. కానీ ఈరోజు దాదాపు నేను గమనిస్తున్నాను 1:15 సేపు ఒక్కరు ఇద్దరు తప్ప ఏదో అర్జెంట్ ఫోన్ కాల్స్ అటెండ్ అవ్వడం తప్ప మీ యొక్క ఈ రామనామ సంకీర్తన లాంటి మీ ప్రసంగంలో అందరూ ఏకాగ్రతతో విని ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ నాతో సహా అందరూ విని నిజంగా మేము మా జన్మలు అది ఎట్లా చెప్పాలో మాటలు కూడా రావడం లేదు. నాకు చరితార్థమైంది మా జన్మ. మీరు మరొక్కసారి అవకాశం చూసుకొని ఇంతకన్నా ఇప్పుడు మా పోలీసు శాఖ వారు మరియు బయట నుంచి మిత్రులు ఒక 5-6 మంది ఉన్నారంతే ఇంకొక సమావేశం ఏర్పాటు చేసి మునిరాజా గారి ద్వారా మీతో నేను సంప్రదించి ఇంకొక సమావేశం మీతో ఇంకా కాస్త 200-300 మందితో చేద్దామన్న సంకల్పం ఆ రామచంద్రుల వారు నాకు కలిగించారు. దానికి మీరు ఆ కోరికను మన్నించారు. తప్పకుండా సార్. ఇక్కడ ఇంకొక